అందరికీ నమస్తే. ప్రతిరోజు అప్పుల గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రంలో. గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది కాబట్టి మేమేం చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఇప్పటికే 1 లక్ష కోట్ల అప్పు చేసింది ఈ గవర్నమెంట్ సంవత్సరంలో. సంవత్సరం కూడా కాలే ఇంకా అయింది సంవత్సరం అయింది కదా. 1 లక్ష కోట్ల అప్పు చేసింది. 1 లక్ష కోట్ల అప్పు చేసి ఏ స్కీమ్ అమలు చేయలేదు. ఎందుకు అంటే పాత గవర్నమెంట్ చేసిన అప్పులకే మేము 60,000 కోట్లు కట్టినామని చెప్పిండ్రు. అక్కడ చూస్తే కాగ్ రిపోర్ట్ ఏమో కేవలం 26,000 కోట్ల ఏమో అప్పు కింద కట్టిందని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొత్త రకం అప్పుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేను 4 మంత్స్ బ్యాకే ఒక వీడియో చేసిన. వీళ్ళు భూములు అమ్మకుండా భూములు తనఖా పెట్టడానికే, భూములు తనఖా పెట్టి అప్పు చేయడానికి సిద్ధమైనరు. అది ఫైనల్కి వచ్చేసింది. 10,000 కోట్ల రూపాయలు తీసుకోవాలనుకుంటున్నారు. 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు దేనికోసం, ఎందుకు, ఇప్పుడు ఏంది 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయంటే మీకు ఇంత ముందే చెప్పిన 100 కోట్ల రూపాయల కమిషన్ మధ్యవర్తికి, మనం బ్రోకర్ అంటాం కదా, లోన్ ఇప్పించినందుకు లోన్ ఇప్పించిన ఒక సంస్థకు క్యాపిటల్ ఫైనాన్స్ సంథింగ్ క్యాపిటల్ ట్రస్ట్ అంట. క్యాపిటల్ ట్రస్ట్ అనే ఒక మీడియేటర్కు 100 కోట్ల కమిషన్ ఈయనకే రెడీ అయినరు. ఇది కూడా మీకు చెప్పిన. ఇప్పుడు 9.6% ఇంట్రెస్ట్ ఐసిఐసిఐ నుంచి ఇవ్వడానికి రెడీ అయినరు. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకొని ఒప్పందాలు కూడా ఫైనల్ అయిపోయినాయి. ఏంది అసలు ఏం జరిగిందంటే లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 10,000 కోట్ల రూపాయలు రాబట్టాలి. అప్పే 10,000 కోట్లు రాబట్టాలంటే ఇదేం ఫ్రీ కాదు. బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకోవాలి. బ్యాంకులకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటేనేమో ఆర్బీఐ పర్మిషన్ కావాలంటున్నారు. ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది. ఆర్బీఐ పర్మిషన్ తీసుకుందామంటేనేమో అది ఎఫ్ఆర్బిఎం లెక్కలు ఉంటాయి కదా, మన లిమిట్స్ ఉంటాయి కదా. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేయాలనేది ఒక లిమిట్ ఉంటుంది. లేకపోతే అడుగోలు అప్పులు చేసేస్తాయి రాష్ట్రాలు. కాబట్టి అదొక ఆర్బీఐ రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఇది ఆ రూల్ కిందికి రాకుండా తీసుకోవాలి అనేది వీళ్ళ ప్లాన్. భూములు అమ్మొచ్చు. ఈయన మొత్తం ఇప్పుడు ఇక్కడ నార్సింగి ప్లస్ రాయదుర్గం ఏరియా కాస్ట్లీ భూములు అక్కడనే. అక్కడ 400 ఎకరాల భూమి, దాదాపు 20,000 కోట్ల రూపాయల భూమిని 10,000 కోట్ల రూపాయలకు పెట్టాలని చూస్తున్నారు. అమ్మితే 20,000 కోట్లు వస్తాయి. వాటిని 10,000 కోట్ల రూపాయలకు తనఖా పెట్టాలి. తనఖా తెలుసుగా, తనఖా మనం ఏ స్టేజ్లో పెడతామో, తనఖా మన ఇంట్లో ఉన్న బంగారమో, లేకపోతే సిలిండరో, లేకపోతే ఇంకేదో ఓ టీవీయో ఏమైనా తనఖా పెడుతున్నామంటే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్లా, ఇంకా మనకి ఎక్కడ డబ్బులు దొరకని పరిస్థితుల్లో, ఇంకా మనం ఆ డబ్బులు ఇంకా మనకి ఎక్కడ రూపాయి కూడా పుట్టదు, మన పరిస్థితి దారుణంగా ఉంది, ఘోరంగా ఉంది అన్నప్పుడు ఇంట్లో వస్తువులు కుదబెడతాం. సేమ్ ఇప్పుడు ఈ భూములు కుదబెట్టే ప్రయత్నం కూడా అదే ప్రభుత్వాన్ని. నాగోలి నార్సింగి ప్లస్ ఆ ఏరియాలో అదే ఏరియాలో కాస్ట్లీ భూముల రాయదుర్గం ఏరియాలో 400 ఎకరాల భూములను తనఖా పెట్టేందుకు రెడీ అయినరు. రకరకాల ప్రైవేట్ ఫైనాన్సర్స్తో డీల్ చేసిండ్రు. కానీ కుదురుతలేదు. ఇంట్రెస్ట్ రేటు 10%, 11% అని చెప్తున్నారు. గవర్నమెంట్ బ్యాంకులు కూడా 10% ఇస్తామన్నారు. లేకపోతే ఆర్బీఐ పర్మిషన్ లేని ఇవ్వమని చెప్పిండ్రు. ఇట్లా రకరకాలుగా అనేక చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా ఐసిఐసిఐ బ్యాంక్తో ఓకే అయిందట. 9.6 ఇంట్రెస్ట్, దాదాపు 10% ఇంట్రెస్ట్. 10% అంటే నెలకు 100 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్కి అవుతాయి. 100 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఓన్లీ. వీళ్ళు ఎవ్రీ మంత్ 100 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. అసలు వేరు, ఇంట్రెస్టే 100 కోట్లు ఎవ్రీ మంత్ కట్టాలి వీళ్ళు ఇప్పుడు దీనికి, ఈ అప్పుకు. అయితే ఇదంతా ఆల్మోస్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు ఇదంతా వస్తుంది అంటున్నారు. వీళ్ళు ఒక మాట చెప్తున్నారు, గుర్తుందా మీకు? సంక్రాంతి తర్వాత రైతు భరోసా వస్తుందని. ఈ పైసలు వస్తే ఇద్దామనేది వీళ్ళ ప్లాను. అందుకే ఇప్పటిదాకా వచ్చింది. అయితే ఇప్పుడు మరి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా వస్తుందా? ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటారంట. ఆర్బీఐకి అప్లై చేసిండ్రు ఆల్రెడీ. ప్లస్ మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. బయటికి చెప్పరు, ఇట్లాంటివి రహస్యంగా ఉంచుతారు. ఈ రహస్య నిర్ణయం ఏంటంటే ఆ క్యాబినెట్లో తీసుకున్నది ఆల్రెడీ 52,000 కోట్లు మీకు మొన్ననే చెప్పినా కదా, అప్పులు నిండుకున్నాయని చెప్పినా కదా. అప్పులు నిండుకున్నదంటే వీళ్ళు చేయాల్సినది 49,000 కోట్లు మాత్రమే. వీళ్ళు 52,000 కోట్లు చేస్తామంటే లేదు, 49,000 కోట్లకే మీరు సంపాదించేదానికి గవర్నమెంట్కున్న ఇన్కమ్కు అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని 49,000 కోట్ల వరకే మీరు అప్పు చేయొచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. వీళ్ళు ఆల్రెడీ 37,000 కోట్లు అయిపోయింది. ఇంకా 12,000 కోట్లు మాత్రమే మిగిలింది. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు దానికి వెళ్ళే, మిగిలిన 12,000 కోట్లకి వెళ్ళంటే వీళ్ళు సంపాదించే టార్గెట్ ఉంది, ఎఫ్ఆర్బిఎం అంటాం మనం. ఆ ఎఫ్ఆర్బి లిమిట్లోనే 10,000 కోట్ల రూపాయలు కూడా రాబోతుంది. ఇంకా అప్పు అయిపోతుంది, అప్పు నిండిపోతుంది. ఇప్పుడు మొత్తం నిండిపోతుంది. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అప్పులు ఉండవు ఇంకా. అయితే దీనికి గ్యారెంటీ కూడా కావాలి కదా. యాక్చువల్గా ఇదంతా కూడా దేని ద్వారా తీసుకుంటున్నారంటే టీజీఐఐసి అంటే అంతకుముందు టీఎస్ఐఐసి ఉండే కదా, ఇండస్ట్రియల్ కోసం భూములు తీసుకుంది. ఇప్పుడు లగచరల్లా వాళ్ళే కదా నోటీసులు ఇచ్చింది. ఇక్కడ రకరకాల భూములు సేకరణ చేసేది టీజీఐసి. ల్యాండ్ బ్యాంక్ అంతా వీళ్ళ దగ్గర, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా. ఇప్పుడు పరిశ్రమల కోసమేమో రైతుల దగ్గర నుంచి 5 లక్షలు 10 లక్షలు తీసుకొని వాళ్ళను ఏంచుగా తింటున్నారు. ఇదే టీజీఐసి నుంచి నోటీసులు ఇచ్చి మీ భూమి ఇప్పుడు చూసినరా లగచర్లు ఏమవుతుంది, వితౌట్ నోటీస్
సర్వేలు అయిపోతున్నట్టు అన్నీ అయిపోతున్నాయంట. ఏం లేదు, అభిప్రాయ సేకరణ లేదు, ఏం లేదు. మొత్తం హక్కులు ఇచ్చేసిండ్రు, మొత్తం నోటీసులే అట్లా ఇచ్చిండ్రు. డైరెక్ట్గా ఆ తాండూరు సబ్ కలెక్టర్కి ఇచ్చిండ్రు ఇన్ఛార్జ్. ఆయన పోవాలి, కొలుచుకోవాలి, ఆ గుంజ నాటి రావాలి, అవసరమైతే బోర్ వేపియాలి, ఇంకా ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. మరీ ఏమంటారంటే రైతుల మీద కక్ష కట్టినట్టుగా ఆ లగచర్ల ఇష్యూ అవుతుంది. ఇక్కడ ఈ 4th సిటీ దగ్గర 300 ఫీట్ల రోడ్ అంట. అంత అవసరం లేదని చెప్తే కూడా లేదు లేదు 300 ఫీట్ల రోడ్ వేయాల్సిందేదని, కానీ ఆ కొంగరకాలం దగ్గర రైతుల దగ్గర నుంచి భూములు సేకరిస్తున్నారు. ఆ రైతులు కూడా అడుగుకుంటున్నారు వద్దని, మా భూములు ఇయ్యమని. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఎకరాకు 5 లక్షలు 10 లక్షలే. మరి అవసరం లేనిది ఎందుకు ఇవ్వాలనేది. రైతుల దగ్గరనేమో భూములు లేవు అని చెప్పి భూములు తీసుకుంటున్నారు, ఉన్న భూములేమో బ్యాంకులకు తనఖా పెడుతున్నారు. రెండు డిఫరెన్స్ చూడండి. ఉన్న భూములేమో తనఖా పెడతారంట, మరి వేరే పరిశ్రమలు అక్కడనే పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా నువ్వు. ఆల్రెడీ చాలా పరిశ్రమల దగ్గర ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది. 1,50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. టీజీఐఎస్ దగ్గర 1,50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. చాలా సెజ్జులు, జడ్చర్ల సెజ్ ఉంది ఒకటి, ఇట్లాంటి సుల్తానాబాద్ సెజ్ ఉంది ఒకటి, ఇట్లా చాలా సెజ్జుల్లో చాలా భూమి ఉంది. అక్కడ పెట్టుకోవచ్చు ఇండస్ట్రీస్. కానీ ఇప్పుడు కొడంగల్లో ఇండస్ట్రీ పెట్టకపోతే నా తురాయి పోతుంది, నా కిరీటం పోతుంది అని ఆడ ఫార్మా అనే దాని పక్కన పెట్టి ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి తీసుకొచ్చి అదే రైతుల దగ్గర మొన్నటిదాకానన్నా కనీసం కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళను పిలిచి వాళ్ళ అభిప్రాయం అడిగి అన్నీ చేసిర్రు. ఇప్పుడు ప్రజాస్వామికం చచ్చింది. అప్రజాస్వామికంగా వాళ్ళకు సంబంధమే లేకుండా వాళ్ళ భూమి వాళ్ళ అనుమతి లేకుండానే ప్రభుత్వం ఇది గుంజుకోవడం అంటారు. దీన్ని గుంజుకోవడం అంటారు. డైరెక్ట్గా గుంజుకోవడమే ఇది. ఇంకా బెదిరించుడు, వాళ్ళపై బెదిరించుడు, వీళ్ళపై బెదిరించుడు, నువ్వు వచ్చి చెప్పు తీసుకోవాలన్న వద్ద ఇవన్నీ లేవు. డైరెక్ట్గా లాగేసుకోవడమే. ఇప్పుడు రైతుల దగ్గర అదే లాగేసుకున్నారు. లాగచర్ల జనాల దగ్గర ఇప్పుడు మొత్తం గుంజుకునే ప్రయత్నాలు ఉన్నది. ఇంకా రైతులను ఇంత ఇబ్బంది పెట్టి, రైతులను హింస పెట్టి, రైతులు పాపం వాళ్ళ జీవితకాలం ఇంకా దాని మీద ఆధారపడి బతకాల్సిన కుటుంబాలనేమో రోడ్డు మీద పడేస్తారంట. ఉన్న భూమినేమో భూములకు ఈ బ్యాంకుల దగ్గర, ఫైనాన్సర్స్ దగ్గర తనఖా పెడతారంట. మళ్ళీ ఇది ఇప్పటికే మేము లోన్ మొత్తం డబ్బులన్నీ పోతున్నాయని చెప్పుకొని తిరుగుతారు. పొద్దుగాలు తెస్తే అప్పుల గురించి మాట్లాడతారు. చేసేదేమో 100 కోట్ల కమిషన్. ఒక ఇన్స్టిట్యూట్కు లోన్ ఇప్పించినందుకు 100 కోట్ల కమిషన్ అంటే ఏందది? 1% కమిషన్ ఇది. ప్లస్ 100 కోట్ల రూపాయలేమో ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్. ఒకవేళ వీళ్ళు కట్టలేదనుకో, ఇంట్రెస్ట్ అసలు కట్టకపోతే దానికి ఆర్బీఐ ఉంది కదా మనకు. ఆర్బీఐ నుంచి మనం బాండ్లు పెట్టి డబ్బులు తీసుకుంటాం కదా, అక్కడి నుంచి రికవరీ చేసుకోవడానికి గ్యారంటీ పెట్టినట్ట. ఇప్పుడు టీజీఐఎస్కి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నది. కేబినెట్ సమావేశంలో వీళ్ళు రహస్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంకా ఈ మనం గ్యారంటీ ఇవ్వకపోతే పైసలు వస్తలేవు, ఈ పైసలు పుట్టేటట్లు లేవు, ఈ పైసలు రాకపోతే మొత్తానికి అప్పు నిండిపోయింది, ఇంకేం లేదు రానికే, కాబట్టి తనఖా పెట్టి మొత్తం అప్పులు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు భూములు కుదబెట్టే కాడికి వచ్చింది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నామో 4th స్టేజ్లో ఉన్నామో చూసుకోవాలి. క్యాన్సర్ ఉంటుంది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అని. 4th బయటపడదంటే మనం ఏం చేయలేం. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్టేజ్లో ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూములు తనఖా పెట్టి దగ్గరకు వచ్చినాం. సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్కడ పుట్టక పైసలు గ్యారంటీ మేము ఇస్తాం, ఇంకా టీజీఐసీకి మేమే గ్యారంటీ ఇస్తామని చెప్పి గ్యారంటీ పెడుతున్నారు. గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిందనుకో, నెక్స్ట్ ఆర్బీఐ దగ్గర బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ నుంచి డైరెక్ట్గా వీళ్ళు రికవరీ చేసుకోవచ్చు అంట. అన్ని లెక్కలు చూసుకొని ఎస్ఎస్ఐ బ్యాంకులు లోన్ ఇయడానికి ముందుకు వచ్చారంట. ఇక ఈ 10,000 కోట్లు వస్తే రైతు భరోసా చేస్తామనేది వీళ్ళ ప్లాను. కానీ వీళ్ళు చాలాసార్లు చెప్పింది ఏంది, సంపద సృష్టిస్తాం, అందరికీ పంచుతాం. అప్పులు తీసుకొచ్చి పంచడానికి వీలేంది నాకు అర్థం కాలే. నువ్వు సంపద సృష్టించి పంచాలి జనాలకు, కానీ నువ్వు అన్నీ అప్పులు చేసి అప్పులు చేసి పెన్షన్ ఇవ్వాలి, అప్పులు చేసి జీతం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు, అప్పు చేసి పాత స్కీమ్ కొనసాగించాలి, అప్పు చేసి పాత అప్పుకు ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పు చేసి డీజిల్ పోసుకోవాలి, అప్పు చేసి కరెంటు బిల్లు కట్టాలి, అప్పు చేసి ఇంటర్నెట్ బిల్లు కట్టాలి. ఇదేం సంపాదన? గవర్నమెంట్ సంపాదన ఈ మార్గం అనిపిస్తున్నది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారో చేసుకోండి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందని చెప్పదలుచుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.